ఎట్లుంది సెలబ్రిటీ స్టేటస్? చాలా బాగుంది. కానీ ముందు మనం ఈ స్టేటస్కి రావడానికి కారణమైన వాళ్ళకి మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అడిగాను ఎందుకంటే ఫస్ట్ మనకు అది అవకాశం ఇచ్చిన అదిరే అభి అన్న, మీకు ఐడియా ఉంటుంది. అదిరే అభి అన్నకి మన జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ అన్న, భరత్ అన్న ఇద్దరు, అలాగే వాళ్ళ కామెంట్స్తో మనల్ని ఎంకరేజ్ చేసిన నాగబాబు గారు, రోజా గారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేం పక్క. మరి టీంని ఎట్లా బిల్డప్ చేసుకున్నారు? టీం అంటే నాకు జబర్దస్త్ చేసేటప్పుడు ఒక టీం పక్క అటుపక్క 6 టీములు ఇటుపక్క 6 టీములు ఉండాలని ఈటీవీ వాళ్ళు మనకి పెట్టారనమాట. అప్పుడు ఆ ఎక్స్ట్రా టీం కావాల్సి వచ్చింది. మరి ఎవరిని చేద్దాం, బయట ఎవరినైనా అడిగితే వాళ్ళు కూడా ఎవరు అంత డేర్ చేయట్లేదు. టీం లీడర్గా చేయటం జబర్దస్త్ అంటే ఇప్పుడు సినిమాలో చేసే ఆర్టిస్టులు కూడా అంత డేర్ చేయలేరు ఇక్కడ టీం లీడర్ అంటే. అప్పుడు మనలో ఉన్న వాళ్ళని ఎవరినొకరిని ఎతుకుదామని చెప్పి జల్సా టైం అని ఒక రౌండ్ పెట్టారు. జల్సా టైం ఒక రౌండ్ పెట్టి కొంతమందిని కలిపి ఒక టీమ్గా కలిపి వాళ్ళని చేయమన్నారు అనమాట. అలా నాకు రాజు గారు, మన ముసలాయన తెలుసుగా, మీ అందమైన భార్య, మీ అందమైన లవర్ అన్ని ఆమెనే మీకు. ఆయన్ని ఇంకా అప్పటిదాకా నాతో పాటు చేస్తున్న గణపతి గారు అని ఒక లావుట్ అతను, వీళ్ళు నేనే ఎరుకూరి సెలెక్ట్ చేసుకున్నాను. మీరే సెలక్షన్ ప్రాసెస్ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ స్క్రిప్ట్కి తగ్గట్టు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని జల్సా టైం అని చేస్తే అవి బాగా కనెక్ట్ అయినాయి. అవి బాగున్నాయి, వీళ్ళ టీము బాగుందని చెప్పి వెంటనే హైపర్ ఆది, రైజింగ్ రాజు అని చెప్పి టీం వెంటనే సెలెక్ట్ చేసేసి. ఎందుకు మరి ఎప్పుడు చూసినా ఆమెకు రాజుగారికి ఆదేశం వేసేసి మీ లవర్ మీద ఫ్రస్ట్రేషన్, మీ భార్య మీద ఫ్రస్ట్రేషన్, అందరు ఆడవాళ్ళని కలిపి వదిలేస్తుర్రు. ఇప్పుడు యాక్చువల్గా మనం ఆడవాళ్ళ మీద కౌంటర్ వేస్తే ఆడవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మగాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మగాళ్ళ మీద కౌంటర్ వేస్తే పెద్దగా ఎంజాయ్ చేయరు. ఎందుకు మేము ఎందుకు ఎంజాయ్ చేయరు? మీరు వేస్తున్నారు, మేము ఎంజాయ్ చేస్తామో లేదో తెలుస్తుంది. మగాళ్ళ మీద పెద్ద కౌంటర్లు రావు కూడా, వాళ్ళు మంచోళ్ళు. మంచోళ్ళు కాదు, మేము మంచోళ్ళం కాబట్టి ఓపిక కొద్ది భరిస్తున్నాం. అది మీకే తెలుస్తుంటాయి, అవన్నీ నిజాలు అనిపిస్తున్నాయి కాబట్టి నా దగ్గరికి ఎవరు రాలేదు ఇంతవరకు తప్పు అని కూడా. అంటే ఇప్పుడు సర్లే మనల్ని ఏం కించపరచకుండా, కాకపోతే డోస్ ఎక్కువ పెన్ చేస్తున్నాడని విడిచిపెట్టినాం. ఇక మీరు రాలేదు కదా నేను రప్పిస్తా చూసుకోరు. లేదు, అందరూ బాగా ఎంజాయ్ చేసే విధంగానే ఉంటాయి. ఎక్కడ నేను కావాలని చెప్పేవి ఉండవు, అన్ని జరిగేవే మన సమాజంలో జరుగుతాయి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మొగాలు సమాజంలో ఏమీ చేయట్లేదా? ఏమీ చేయరు. ఇప్పుడు నువ్వు ఒక మొగాడివి కాబట్టి నువ్వు సమర్థించాలి కాబట్టి. ఇప్పుడు ఆ పాట ఉందో చూసారా? ఏ పాట? నమ్మకు నమ్మకు ఆడలే ప్రేమలను, అందులోనే ఫీమేల్ వర్షన్ కూడా ఉంటది. అది లాస్ట్ కట్టింగ్, అది ఎడిటింగ్ లో పోయింది. అది ఎందుకు వచ్చిందో కూడా మనకు తెలుసు కదా.